శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రనామ పారాయణంతో భాగంగా విష్ణు సహస్రం పారాయణం చేస్తాం. ఈరోజు విష్ణు సహస్రనామంలో 7వ శ్లోకం నేర్చుకుందాం. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నా. ఇవన్నీ బీజాక్షరాలు కాబట్టి మనం ఎటువంటి దోషాలు లేకుండా ఉచ్చరిస్తేనే వాటి యొక్క ఫలితం కలుగుతుంది మనకి. కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో 7వ శ్లోకం తప్పులు లేకుండా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు 7వ శ్లోకం నేర్చుకుందాం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుందామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుందామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రమంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. పదోసారి. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్తిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 7వ శ్లోకం నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో తర్వాత శ్లోకంతో మీ ముందుకు వస్తాను.